స్వరాజ్యం అనే ఊరిలో వీరయ్య రాధమ్మ దంపతులకు గీత వాణి అనే ఇద్దరు పిల్లలున్నారు. ఆ ఇద్దరు దంపతులు ఎంతో కష్టపడి ఆ పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. ఒకరోజు ఆ పిల్లలకి చదువు చెప్పే టీచర్ ఒకరు వీరయ్య ఇంటికి వచ్చి వారితో, వీరయ్య, నీ ఇద్దరు పిల్లలు చాలా బాగా చదువుతూ ఉన్నారు. ఇంకా నీ కూతురైన గీత మాత్రం చదువులో అందరికంటే తనే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటుంది అని గీత గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటాడు ఆ టీచర్. ఆ మాటలకి వీరయ్యకి ఎంతో సంతోషం వేస్తూ ఉంటుంది. అంతా మీ దయ సారు, మీరు చదువు చెప్పడం వల్లే వారంత బాగా చదువుతూ ఉన్నారు. ఆ మా దయే ఉందిలే వీరయ్య, కానీ నువ్వు స్కూల్ ఫీజు కట్టక చాలా నెలలైపోయింది. నువ్వు ప్రతి సంవత్సరం ఇలానే ఎంతో కొంత ఫీజు కట్టకుండా ఉంటున్నావు. కానీ ఈసారి మాత్రం నువ్వు నీ ఇద్దరు పిల్లల ఫీజు కట్టాల్సిందే, లేదు అంటే వారిని స్కూల్కి పంపించకు అని చెప్పి వెళ్ళిపోయాడు టీచర్. ఇదంతా చాటుగా ఉన్న వాణి వింటూ ఉంది. టీచర్ మాటలకు వాణికి చాలా బాధేసింది. వీరయ్య కూడా చాలా బాధపడ్డాడు. కానీ తన దగ్గర ఫీజు కట్టేంత డబ్బులు లేవు. అదే విషయం వీరయ్య తన భార్య అయిన రాధమ్మకి చెప్పుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న వాణికి సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే గీత, వాణి స్కూల్కి వెళ్ళడానికి తయారవుతూ ఉండగా అది చూసి వీరయ్య, వాణి, గీత, ఈ రోజు నుండి మీరు కూడా నాతో పాటు పొలం పనికి రావాలి అని చెబుతూ ఉన్నాడు. అప్పుడు వాణి వీరయ్య దగ్గరకొచ్చి, నాన్న, నేను టీచర్ చెప్పిన మాటలన్నీ విన్నాను. నాన్న, ఇప్పుడు మేమిద్దరం కూడా చదువుకోకుండా ఉంటే మేం కూడా మీలాగే ఎప్పుడూ ఇలా కష్టపడుతూ ఉండాలి. నువ్వు చెప్పేది నిజమే బిడ్డ, కానీ నా దగ్గర మీ స్కూల్ ఫీజులు కట్టే అన్ని డబ్బులు లేవు. నాన్న, ఈ రోజు నుండి నేను కూడా మీతో పాటుగా పొలం పనికొస్తాను. ఆ వచ్చిన డబ్బులతో కనీసం అక్కయ్యనైనా చదివిద్దాం. మనలో ఒక్కరు చదివినా మన జీవితాలు మారిపోతాయి. అక్కయ్య గొప్ప చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి మనల్ని చాలా బాగా చూసుకుంటుంది అని వాణి వీరయ్యకు నచ్చజెప్పి గీతని స్కూల్కి పంపించింది. ఇక ఆ రోజు నుండి వాణి కష్టపడుతూ పనిచేసి గీత చదువులో అవసరమైన డబ్బులు సమకూరుస్తూ ఉంది. చెల్లి, నువ్వు నా కోసం, నా చదువు కోసం ఎంతో కష్టపడుతున్నావు. నీ కష్టానికి నేను ఏమిచ్చుకోగలను? అక్క, నువ్వు బాగా చదివి పెద్ద ఉద్యోగం చేస్తే చాలు. అదే నువ్వు నాకిచ్చే పెద్ద గిఫ్ట్ అంటూ బాధపడుతూ ఉంది గీత అని చెప్పింది. వాణి మాటలకి గీత కళ్ళల్లో నీళ్లొచ్చాయి. అలా గీత స్కూల్ చదువు అయిపోయింది. పై చదువుల కోసం సిటీకి వెళ్ళవలసి వచ్చింది. కానీ అందుకు చాలా డబ్బులు కావాలి. అంత డబ్బు వారి దగ్గర లేదు. నాన్న, ఈ చదువులు ఇవి అన్నీ డబ్బున్న కుటుంబాలకి మాత్రమే, మనలాంటి వారికి కాదు. నేను కూడా మీతో పాటుగా పొలం పనికొస్తాను అని చెప్పింది. అప్పుడు వాణి తన దగ్గర ఉన్న బంగారం అంతా తెచ్చి గీత చేతిలో పెట్టి, అక్క, ఈ బంగారం తీసుకొని ఎక్కడైనా అమ్మి ఆ వచ్చిన డబ్బుతో నువ్వు పట్నంలో చదువుకో. ఏ రోజు కూడా నీ దగ్గర డబ్బు లేనందువల్ల నీ చదువు ఆగిపోకూడదు. నేనుండగా నీకు ఆ పరిస్థితి రాదు, రానివ్వను కూడా. చెల్లి, ఆడపిల్లకి బంగారమే ఒక పెద్ద అలంకారం. అలాంటిది నువ్వు నా చదువు కోసం ఇస్తున్నావా? నాకు ఉద్యోగం రాగానే మొదటి జీతంతో ఈ బంగారానికి రెట్టింపు బంగారం నీకు కొనిస్తాను అని చెప్పి గీత ఆ బంగారాన్ని తీసుకుని వాటిని ఒక వ్యాపారి దగ్గర అమ్మి వాటితో వచ్చిన డబ్బులతో తను పట్నంలో చదువుకుంటూ ఉంది. వాణి మాత్రం రోజు కష్టపడి పనిచేయగా వచ్చిన డబ్బులో సగ భాగం గీత చదువు కోసం పక్కన పెడుతూ గీతకి అవసరమైన ప్రతిసారి పంపిస్తూ ఉంది. ఇలా ఉండగా ఒకరోజు వీరయ్య ఇంటికి వారి బంధువైన సరోజ వచ్చింది. సరోజని చూడగానే రాధమ్మ తనని కుశల ప్రశ్నలన్నీ అడిగి కూర్చోబెట్టింది. అలా కొద్దిసేపు సరోజ, రాధమ్మ మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో వీరయ్య వచ్చాడు.
సరోజా, ఎలా ఉన్నావు? నువ్వు వచ్చావంటే ఊరికే రావు, ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏంటది అని అన్నాడు వీరయ్య. వీరయ్య మాటలకు సరోజ నవ్వి, అవును, ఇంతసేపైనా నీ భార్య కనిపెట్టలేదు చూసావు. ఏమీ లేదు వీరయ్య, మా ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు. అతని పేరు కేశవ్. చాలా మంచి అబ్బాయి. వారిది పెద్ద జమీందారీ కుటుంబం. మీ అమ్మాయి కనుక వారింటికి కోడలిగా వెళితే మాత్రం తను రాణిలా ఉంటుందక్కడ అని చెబుతూ ఉంది సరోజ. సరోజ మాటలు విని వీరయ్య, నువ్వు చెప్పేది బానే ఉంది సరోజ, కానీ అంత పెద్ద కుటుంబం మన అమ్మాయిని ఊరికే చేసుకుంటారా? నిజం చెప్పనా వీరయ్య, మీకున్న ఆ ఒక్క 2 ఎకరాలు అమ్మేస్తే చాలు, మీ కూతురు సంతోషంగా ఉంటుంది అని చెప్పగానే ఆ మాటలు అప్పటి నుండి వింటున్న వాణి కోపంగా లేచి, ఏంటి, ఆ 2 ఎకరాలు అమ్మేయాలా? అదేం కుదరదు. అయినా నాన్న, ఇప్పుడు పెళ్లి అవి ఏం వద్దు. ముందు అక్కయ్య చదువు అయిపోయి ఉద్యోగం రానివ్వు, అంతకంటే మంచి సంబంధం వస్తుంది అక్కకి అని చెప్పింది. ఇక చేసేదేమీ లేక సరోజ వెళ్ళిపోయింది. పట్నంలో గీత చదువు అయిపోయి తనకి అమెరికాలో ఉద్యోగం వచ్చింది. ఆ విషయం తెలియగానే వాణి సంతోషానికి హద్దే లేదు. ఊరంతా తిరిగి ఆ విషయం అందరికీ చెప్పేసింది. గీత ఉద్యోగం మీద అమెరికాకు వెళ్ళింది. అమెరికా వెళ్ళిన కొన్ని రోజుల్లోనే గీతలో మార్పు రావడం మొదలైంది. తను బాగానే సంపాదిస్తున్నా కూడా ఇంటికి ఒక్క రూపాయి కూడా పంపించడం లేదు. తన కోసం ఇంట్లో వాళ్ళు కష్టపడ్డవన్నీ మర్చిపోయింది. తన సుఖం కోసం, తన సంతోషాల కోసం మాత్రమే ఖర్చు పెట్టుకుంటూ అమెరికాలో ఎంజాయ్ చేస్తూ ఉంది. పాపం ఇవన్నీ తెలియని వాణి పిచ్చిదానిలా అక్క ఉద్యోగం చేసి తమని బాగా చూసుకుంటుంది అని అనుకుంటూ ఉంది. ఒకరోజు వీరయ్య పొలంలో పనిచేస్తూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోయాడు. హాస్పిటల్లో చూపించగా వీరయ్యకు గుండె ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్లు. కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది. అప్పుడు వెంటనే వాణి గీతకి ఫోన్ చేసి, అక్కయ్య, నాన్నకి గుండె ఆపరేషన్ చేయాలంట, దానికి చాలా ఖర్చు అవుద్ది అని చెప్తున్నారు. లేదంటే నాన్న ప్రాణాలకే ప్రమాదం అని చెప్తున్నారు. వాణి, అంత డబ్బంటే నా దగ్గర లేవు. మీరే ఎలా అయినా సరే రెడీ చేసుకోండి, నేను ఇక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ చేసి తను మాత్రం మంచిగా కార్లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంది. గీత మాటలకి వాణి ఆశ్చర్యపోయింది. అప్పటి నుండి గీతలో వచ్చిన మార్పుని గ్రహించింది వాణి. వాణి చాలా మంది దగ్గరకు వెళ్ళి అప్పు అడుగుతూ ఉంది. అమ్మా వాణి, ఇప్పటి వరకు నువ్వు మీ అక్కయ్య చదువు కోసం చేసిన అప్పునే ఇంకా కట్టలేదు. ఇంకా డబ్బులు ఇవ్వడం నా వల్ల కాదు అని చెప్పాడు వ్యాపారి. అలా ఎవరిని అడిగినా కూడా వాణి తన అక్కయ్య కోసం చేసిన అప్పునే కట్టకపోవడం వల్ల ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేదు. ఇక చేసేదేమీ లేక వాణి తనకున్న 2 ఎకరాలు అమ్మేసి వీరయ్యకు ఆపరేషన్ చేయించింది. కొన్ని నెలల తర్వాత గీత ఇండియాకు రావాల్సి వచ్చింది. రాగానే గీత ఇంటికి వెళ్ళి చూడగా వాణి, రాధమ్మ చాలా పేదరికంలో గుర్తుపట్టలేనంత దీనంగా బ్రతుకుతున్నారు. వారిని అలా చూసిన గీతకి చాలా బాధేసింది. వాణి గీతను చూసి చాలా సంతోషంగా గీత దగ్గరకు వచ్చి, అక్కయ్య, ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. నాన్న ఎక్కడా? నాన్న చనిపోయాడు అక్కయ్య. ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఆ విషయం నీకు చెప్దామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ ఎత్తలేదు అని చెప్పింది వాణి. గీతకి ఒక్కసారిగా గుండె పగిలినంత పనైంది. వాళ్ళ నాన్నని చివరి చూపు కూడా చూసుకోలేదు. డబ్బు మాయలో పడి నేను ఎంత పెద్ద తప్పు చేశాను అనుకుంటూ వెళ్ళి రాధమ్మ కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించమ్మా అని వేడుకుంది గీత. కొన్ని రోజులు గీత వారితో పాటే ఉండి తనతో పాటుగా వారిని కూడా అమెరికాకు తీసుకుని వెళ్ళింది గీత. తాపేశ్వరం అనే ఊరిలో వెన్నెల, జ్యోతి అనే 2 అక్క చెల్లెళ్ళు ఉండేవారు. వారిద్దరికీ ఎప్పుడూ ఒక్క క్షణం కూడా పడేది కాదు. నాన్న,
ఈరోజు మా కాలేజ్లో ఏం జరిగిందో తెలుసా? అక్క వెన్నెలని ఎగ్జామ్ బాగా రాయలేదని అందరి ముందు అక్కని పిలిచి తిట్టారు. అంతేకాక అక్క ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినా కూడా ఏ మాత్రం బాధపడకుండా తన ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళింది నాన్న. అవునా జ్యోతి, దాన్ని ఇంటికి రానివ్వు, దాని సంగతి చెప్తాను. నువ్వైతే వెళ్ళి లైట్ తీసేసి పడుకో. అలాగే నాన్న అంటూ జ్యోతి వెన్నెల గురించి లేనిపోని మాటలు కల్పించి మరీ చెప్పింది. ఈరోజు ఉంటుంది దానికి, ఈరోజు రాత్రంతా దానికి తిట్లే, లేదంటే నేను కూడా సినిమాకి వస్తాను అంటే తీసుకుని వెళ్ళదా, ఇప్పుడు ఉంటుంది దానికి అని అనుకుంటూ జ్యోతి పడుకోకుండా వెన్నెల కోసం ఎదురు చూస్తూ ఉంది. వెన్నెల చీకటి పడ్డాక ఇంటికి రాగా తన కోసం వెన్నెల నాన్న ఇంటి బయట ఎదురు చూస్తూ ఉన్నాడు. వెన్నెలా, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని గట్టిగా అడిగాడు. అందుకు వెన్నెల భయపడుతూ, నాన్న అది నేను నా ఫ్రెండ్ ఇంటి దగ్గర చదువుకుని వస్తున్నాను, అందుకే లేట్ అయింది నాన్న. నాకే అబద్ధం చెప్తావా? నువ్వు ఇప్పటి వరకు సినిమాకి వెళ్ళి రాలేదు. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిందే కాకుండా ఇప్పుడు ఇలా సినిమాలకంటూ రాత్రంతా తిరిగి ఇంటికి వచ్చి అమ్మా నాన్నలతో చదువుకున్నాను అని అబద్ధం చెప్తావా అంటూ గట్టిగా వెన్నెలని నిలదీశాడు. అప్పుడు జ్యోతి నవ్వుకుంటూ ఇంటి బయటికి వచ్చింది. వెన్నెల జ్యోతిని చూడగా జ్యోతి నవ్వుతూ ఉంది. అప్పుడు వెన్నెల మనసులో, ఇదంతా నీ పనా? ఉంటే నీ సంగతి చెబుతా. నాన్నా, నేను ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవ్వడం ఏంటి? నేను పాస్ అయ్యాను, అందుకే ఫ్రెండ్స్ అందరం కలిసి సినిమాకి వెళ్ళాం అని చెప్పింది. దానితో వెన్నెల నాన్న అయిన నరసింహం ఆశ్చర్యపోయి జ్యోతి వైపు చూస్తూ, అదేంటి జ్యోతి, అక్క ఫెయిల్ అయిందని చెప్పావు? అంటే నాన్న, అది అందరూ నాతో అలాగే చెప్పారు, నేను కూడా అదే నిజమని అనుకుని మీకు అలా చెప్పాను నాన్న. సరే సరే అమ్మా వెన్నెల, ఇంట్లోకి వెళ్ళి భోజనం చెయ్యి. ఇలా ఇంకోసారి నాకు తెలియకుండా ఏ సినిమాకి వెళ్ళకూడదు, సరేనా అంటూ వెన్నెలకి కొంచెం గట్టిగా చెప్పాడు నరసింహం. ఎందుకే నాన్నకి నేను ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యానని చెప్పావు? లేదంటే నన్నే సినిమాకి తీసుకువెళ్ళవా? సినిమాకి తీసుకువెళ్ళకపోతే నన్నే నాన్నతో తిట్టించావు కదా, ఉండు నేనంటే ఏంటో చూపిస్తా అంటూ ఇద్దరూ ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకున్నారు. ఒకరోజు జ్యోతి కాలేజీలో ఫంక్షన్ అని ఒక మంచి డ్రెస్ కొనుక్కుంది. అమ్మా, ఈ డ్రెస్ ని నేను రేపు కాలేజ్కి వేసుకుని వెళ్ళాలి. ఈ డ్రెస్ కొంచెం మడతలు పడి ఉంది, కొంచెం ఐరన్ చేయవా అంటూ చెప్పి జ్యోతి కాలేజీకి వెళ్ళిపోయింది. ఈ మాటలు అన్నీ వెన్నెల తన గదిలో ఉండి వినింది. ఓ, రేపు కాలేజీ ఫంక్షన్కి డ్రెస్ రెడీ చేసుకుంటున్నావా? చెబుతా అని అనుకుని వెన్నెల జ్యోతి డ్రెస్ మీద వేడి వేడి ఐరన్ బాక్స్ పెట్టింది. వేడి వల్ల జ్యోతి డ్రెస్ కాలిపోయింది. మరుసటి రోజు జ్యోతి రెడీ అవుదామని డ్రెస్ చూడగా అది కాలిపోయి ఉంది. అమ్మా, ఏం చేసావు? నా డ్రెస్ ని కాల్చేసావు. ఇప్పుడు నేను ఏ డ్రెస్ తో కాలేజ్కి వెళ్ళాలి? మళ్ళీ ఈ డ్రెస్ పైన నేను డాన్స్ కూడా చేయాలి తెలుసా అంటూ అరుస్తూ ఉంది. అప్పుడు జ్యోతి మదర్ వచ్చి, ఏంటే అరుస్తున్నావో? నేను ఐరన్ చేసినప్పుడు నీ డ్రెస్ బాగానే ఉందే అని చెప్పింది. అప్పుడు అక్కడికి వెన్నెల వచ్చి, అమ్మగారు తెచ్చుకున్న డ్రెస్సే అలా ఉండి ఉండొచ్చు, అయినా ఇప్పుడు ఈమె ఆ ఫంక్షన్లో డాన్స్ చేయకపోతే ఏం నష్టం వచ్చిందంట? అది సరే, నా డ్రెస్ ఎలా ఉందమ్మా చెప్పు అంటూ జ్యోతికి కోపం వచ్చేలా తన డ్రెస్ను చూపిస్తూ ఉంది వెన్నెల. ఆ రోజు కాలేజ్లో కూడా అందరూ వెన్నెల వేసుకున్న డ్రెస్ గురించి పొగుడుతూ ఉన్నారు. ఆ మాటలు వింటూ జ్యోతికి చాలా కోపం వస్తూ ఉంది. అలా ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ప్రతి విషయంలో ఒకరినొకరు గెలవడానికి పోటీ పడుతూ ఉండేవారు. ఒకరోజు వెన్నెల కాలేజీకి వెళ్తూ ఉంటే దారిలో జ్యోతి ఒక అబ్బాయితో మాట్లాడడం చూసింది.
ఒక చెట్టు చాటున ఉండి వారి మాటలు వింటూ ఉంది. రామ్, నేనంటే నీకు ఎందుకు ఇష్టం? జ్యోతి, నువ్వు చాలా మంచిదానివి, పైగా అందరితో చాలా బాగా మాట్లాడతావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకోసం నేను ఏదైనా చేస్తాను అని అనుకుంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఈ మాటలు అన్నీ వెన్నెల వింది. ఆ తరువాత వెన్నెల ఆ రామ్ అనే అబ్బాయిని ఫాలో చేసి వెళ్తూ ఉంది. అప్పుడు రాము ఇంకో చోట ఇంకో అమ్మాయితో జ్యోతితో మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకోసం నేను ఏదైనా చేస్తాను అంటూ ప్రేమగా ఇంకొక అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాడు. అది చూసి, అమ్మో, ఇతను నా చెల్లిని మోసం చేస్తున్నాడు, వెంటనే ఈ విషయం తనకి చెప్పాలి అని అనుకుని వెన్నెల జ్యోతి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పింది. అప్పుడు జ్యోతి, ఏంటి ఇప్పుడు నువ్వు మా ఇద్దరి మధ్య గొడవ పెట్టాలి అని చూస్తున్నావా? రాము చాలా మంచివాడు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో పో. జ్యోతి, నా మాట నమ్ము అంటూ జ్యోతిని బలవంతంగా తనతో పాటు తీసుకుని వెళ్ళింది. అక్కడ రాము ఇంకో అమ్మాయితో మాట్లాడుతూ ఉండడం చూసి జ్యోతి వెళ్ళి రాముని తిట్టేసి వచ్చింది. నన్ను క్షమించు అక్క, నువ్వు చెప్పింది మొదట నమ్మలేదు. జ్యోతి, మన ఇద్దరి మధ్య ఉండే గొడవలే మన ప్రేమనే. మనం గొడవ పడ్డంత మాత్రాన మనం శత్రువులమా ఏంటి? ఆపద వస్తే ఒకరికి ఒకరం సహాయంగా ఉండాలి అని చెప్పింది వెన్నెల. ఆ రోజు నుండి వెన్నెల జ్యోతి కలిసిమెలిసి ఉన్నారు.